చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ మేడం, రియల్ లైఫ్లో కన్నడ ప్రభాకర్ గారి గురించి మాకైతే తెలియదు, అంటే మేము చూడలేదు కాబట్టి. రియల్ లైఫ్లో విలన్గా ఉంటారు కదా ఆయన అన్ని సినిమాలలో. రియల్ లైఫ్లో కూడా ఓన్లీ వైఫ్లకే విలనా లేకపోతే అందరికి విలనా? కన్నడ పీపుల్కి కూడా? లేదు, అక్కడ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే. సో ఎవ్రీబడి లైక్స్ ప్రభాకర్ దేర్. ఓకే. బికాస్ ఇంటరాక్షన్ అలా చేస్తారు వాడు ఫ్యాన్స్ను. సో ఇట్ వాస్ లైక్, సో మీరు చెప్పారు కదా గాడ్ చారిటీ చేస్తారు. సో ఇట్ వాస్ లైక్ దట్, బట్ ఓన్లీ ఆన్ ద పర్సనల్ లైఫ్ హీ వాస్ నాట్ దట్ ఓకే విత్ ఇట్. బట్ ఆయన చనిపోయే టైంకి ప్రాపర్టీస్ ఉన్నాయా మేడం అసలుకి? నాకు తెలియదు, నాకేమి ఆయన తర్వాత నాకేమి కనెక్షన్స్ లేదు. నా అక్కడ ఒక ప్రొడ్యూసర్నే నాకు కాల్ చేసి చెప్పారు ఇలాగ అయిపోయింది అని. సో దట్ టైమ్ ఆల్సో మై మదర్, షీ వాంటెడ్, ఈవెన్ దో షీ వాస్ సో యాంగ్రీ విత్ హిమ్, షీ సెడ్ పాపని తీసుకొని వెళ్తాం, బాబుని చూద్దాం. ఐ సెడ్ నో. ఐ వాస్ సో స్టబ్బన్. ఐ సెడ్ నో. కాల్ తీసేసారా మేడం చనిపోయే టైంకి? కాల్ తీయకపోతే బతకరు అని చెప్పారంట కదా హాస్పిటల్లో. నా ఒక ప్రొడ్యూసరే నాకు చనిపోయే టైంకి 2 legs తీసేయాలి. నాకు అదని తెలియదు నాకు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. ఓన్లీ దిస్ ప్రొడ్యూసర్ కాల్ మీ అండ్ హీ సెడ్ హీ హ్యాడ్ అన్ హార్ట్ అటాక్ ఇన్ ద హాస్పిటల్ అండ్ హీస్ నో మోర్. సో నాకు అప్పుడు చాలా ఐ ఫెల్ట్ బ్యాడ్ రియల్లీ. Then but I didn't want to go and see and everything because I had so much of anger in me. I think at the age of 48 or 47 he is no more, I think. Yeah. మీరు రీజన్ అంటే హార్ట్ అటాక్ ఒకటేనా? ఎక్కువ డ్రింక్ చేసి కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి. బోత్ ద కిడ్నీస్ ఫెయిల్ అని చెప్పన్నారు. వాళ్ళు అప్పుడే షూటింగ్ టైంలోనే యూస్ టు డ్రింక్ అ లాట్. మేబీ బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిప్రెషన్ ఎవ్రీథింగ్ హీ వాస్ లైక్ దట్. సో వీ కాన్, మనకు ఏం వాళ్ళు ప్రీవియస్ లైఫ్ గురించి నాకు ఏం తెలియదు. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. Even though I was young and I used to ask him what is your problem and everything, but he never shared anything to me. He never shared anything about his depressed kind of his previous problems, and he never shared it to me. Asalu chepparu. So that's what he's like. He's also one stubborn character. నిజంగా లైఫ్ అంటే ఏంటి అనిపించుంటుంది ఆయనకు కూడా. ఎన్ని హైట్స్ చూసారు ఆయన. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఈవెన్ దో తెలుగులో ఐ థింక్ మోర్ దెన్ 30 ఫిలిమ్స్ చిరంజీవి గారి కాంబినేషన్. పసివాడి ప్రాణం ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అక్కడ. See, that's what, as I don't know his personal life and I don't want to talk about his personal character and everything, but as an actor he's a very dedicated person, very very perfectionist and everything. I admire that a lot as an actor. I really admire that a lot. అలా చూసే మీరు పెళ్లి చేసుకున్నారు కదా? అది నేను అప్పుడు కాదు, ఇప్పుడు నా మైండ్లో ఐ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, హార్డ్ వర్కర్. ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా బట్ హీ యూస్ టు బీ వెరీ ప్రామినెంట్ టు ద షూటింగ్ and everything. He never excused to give any excuse for the work thing and all. So that and all, I will never complain about that. అసలు ఇప్పుడు కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీతో ఏం కనెక్షన్స్ లేవు? ఏం లేదు. ఫస్ట్ వైఫ్ కానీ సెకండ్ వైఫ్ కానీ? అప్పుడే కాదు నాకు. I never used to speak to సెకండ్ వైఫ్ యాక్ట్రెస్ కదా. హార్డ్లీ ఒక 3 times నేను సెకండ్ వైఫ్ తో మాట్లాడాను. ఓకే. సో ఫస్ట్ వైఫ్ ఏమీ కనెక్షన్ లేదు, నేను మాట్లాడుకోవడం లేదు వాళ్ళతో. సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ దెమ్. సెకండ్ వైఫ్ అంటే యాక్ట్రెస్ కాబట్టి ఒకే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒక 3 times షీ స్పోక్ టు మీ, దట్స్ ఆల్. సో ఇప్పుడు అంత అసలు ఫ్యామిలీ టచ్ లేదు ఇంకా? లేదు, ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.